సప్లిమెంటరీ ఐ హావ్ ఆల్రెడీ అలౌడ్. చాలా మందిని అడిగాను. మీరు కూడా కాదు, మీరే మెయిన్ క్వశ్చన్ వేశారు, మీకే ఇచ్చాం. ప్లీజ్ ఇక ఇప్పుడు టైం లేదమ్మా, ప్లీజ్ సారీ. లేదు 4090 రవీంద్రరావు గారు మీరు ప్రశ్న వేస్తారా? ప్లీజ్ లేదు. 4090 ప్లీజ్ 4090 మీరు ప్రశ్న వేస్తారా? నేను దీనిని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు దాకా వచ్చాను మేడం. మీరు మళ్ళీ ఇప్పుడు మీకు ఒక్కొక్కరు చాలా మంది అడుగుతారు. లాస్ట్ మేడం గౌరవ సభ్యురాలకు ఇప్పుడు మంత్రి గారు నేను చెప్పాను మీకు మొదలు బీఎస్సీలో మీటింగ్ ఉంది, వారు వెళ్ళాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే విమర్శలకు పోకండి. మీరు అనవసరంగా ఇప్పుడు మేడం నెక్స్ట్ క్వశ్చన్ మీదే, దీంట్లో మాట్లాడుతూ మాట్లాడండి. రవీంద్రరావు గారు ప్లీజ్. ఇప్పుడు దాకా వచ్చాను సార్. ఆనరబుల్ మినిస్టర్. తమరి ద్వారా గౌరవ సభ్యులకి ఏకి లేదండి, బికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, సికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, డికి అట్టి ప్రతిపాదన ఏదీ లేదండి. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, రాష్ట్రం తెచ్చుకున్నాక పరిపాలన సౌలభ్యంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని, దాదాపు 35 లక్షల పైన ఉన్న ఉమ్మడి జిల్లాలని శాస్త్రీయంగా అనేక రకాలుగా ఆలోచన చేసి గిరిజన ప్రాంతాలను, పారిశ్రామిక ప్రాంతాలను, అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలను, తర్వాత రక్షణకు సంబంధించి పక్క రాష్ట్రాలతో ఇబ్బంది ఉన్న పరిస్థితులను అన్నిటి దృష్టిలో ఉంచుకొని ప్రజల విజ్ఞప్తి డిమాండ్ మేరకి కొత్త జిల్లాల ఏర్పాటు అనేది చేయడం జరిగింది. అధ్యక్ష, మొన్న జరిగిన ఎన్నికల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలను కుదిస్తాం, ఇవి శాస్త్రీయంగా జరపలేదు, పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పని అన్నారు. అధ్యక్ష, అది విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ కూడా, మా జిల్లా ఉమ్మడి జిల్లా చాలా పెద్దగా ఉండే అధ్యక్ష, 6 జిల్లాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మా మహబూబాబాద్ జిల్లా గిరిజన జిల్లా. అధ్యక్ష, కొత్త జిల్లా ఏర్పడ్డాక కలెక్టర్ కార్యాలయం కట్టుకోవడం, ఎస్పీ కార్యాలయం కట్టుకోవడం, అన్ని కార్యాలయాలు కూడా కలెక్టర్ కార్యాలయాల్లో సమీకృత భవనంగా ఉండడం, ఒకే చోట ఉండడం, ఒక మెడికల్ కళాశాల రావడం, ఇంజనీరింగ్ కళాశాల రావడం, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల రావడం, అనేక రెసిడెన్షియల్ కళాశాలలు రావడం, జిల్లా కూడా రోడ్ల యొక్క విస్తీర్ణం పెరగడం, సెంట్రల్ లైటింగ్ రావడం, వైభవపేతంగా మా మహబూబాబాద్ వెనుకబడిన జిల్లా ఉంది. అధ్యక్ష, కేవలం 40,000 మంది జనాభా ఉన్న అధ్యక్ష, ఇప్పుడు 1,20,000 మంది పైగా జనాభా ఉంది. విపరీతమైన ఫ్లోటింగ్ ఉంది. హోటల్స్, షోరూమ్స్, వ్యాపారాలు అనేకమైన వచ్చినాయి. అధ్యక్ష, అంటే భయం అధ్యక్ష, ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలని నేను చెప్పే అధ్యక్ష, కొత్త జిల్లాలు అయినాక ఇంత పురోభివృద్ధి చెందింది, మీరు రాయి పడేసిండ్రు పునర్వ్యవస్థీకరిస్తున్నారని అంటారు అధ్యక్ష. మరి అది స్పష్టంగా సభలో ప్రకటించాలని ఉన్నది లేదు, పోయిందంటే ప్రజలకు అర్థం కాదు అధ్యక్ష. మా సీతక్క గారిది కూడా ఒకటే నియోజకవర్గం ఉంది. ట్రైబల్స్ ఆ రోజున విపరీతంగా డిమాండ్ ధర్నాలు చేస్తే మరి ములుగు జిల్లా చేయడం జరిగింది. మరి మా సీతక్క గారు ఒప్పుకుంటారా లేదా? స్పష్టంగా కరెక్ట్ వేయండి. కొత్త అబ్బా, ఇక మీరు మార్చరాదండి, జనాలు సరిపోకుండా బాగా బతికించేలాగా. అయితే మొత్తం యావత్ దేశంలో 8 నుంచి 10 లక్షల మేరకే ఎక్కువ రాష్ట్రాల్లో జిల్లాలు ఉన్నాయి. అధ్యక్ష, చాలా పద్ధతిగా ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజల ఆకాంక్ష మేరకి చేసిన జిల్లాలని దయచేసి వీటిని మార్చొద్దని, ఈ జిల్లాలను కొనసాగిస్తామనే భరోసా గౌరవ మంత్రి గారు మీ ద్వారా సభలో ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు కవిత గారు. కుదించడం లేదు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వం అయితే ఇప్పటికీ మరి సమాధానం ఇచ్చింది. అయితే కొత్త మండలాలు ఏర్పాటు చేసే అవకాశం ఏమన్నా ఉందా అన్నది ఒక ప్రశ్న. అధ్యక్ష, రెండవది, మమ్మల్ని మీరు ఇదివరకు చాలా విమర్శ చేసిన విషయం ఏంటంటే
మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో లేరు కాబట్టి మీరు ఎక్కువ నిధులు తెచ్చుకోలేకపోతా ఉన్నారని మమ్మల్ని విమర్శ చేశారు అధ్యక్ష. మరి గడిచిన సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు నెలకు 2-3 సార్లు ఢిల్లీకి పోయి కేంద్రంలో పెద్దలందరినీ మంత్రులందరినీ కూడా కలిసి వచ్చినారు. మరి ప్రతి జిల్లాకు రావాల్సినటువంటి నవోదయ పాఠశాలలు తెచ్చుకున్నారా? లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జిల్లాల కింద మన జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి, వాటిని ఎన్నింటినీ రికగ్నైజ్ చేస్తున్నారు. మూడోది అధ్యక్ష, మరి ముఖ్యమైనటువంటి విషయం, బ్యాక్వర్డ్ గ్రాంట్స్ ఏదైతే ఉంటాయో అవి వచ్చినాయా రాలేదా? అవి దాదాపు 1800 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మరి ఇన్నిసార్లు పోతా ఉన్నారు, ఇంత సఖ్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు, ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరితోని ఎక్స్ట్రా అడిషనల్ నిధులు ఏం తీసుకొచ్చినారు అనేటటువంటిది ప్రశ్న అధ్యక్ష. ఇందాకటిది నేను మీరు అన్నారు అధ్యక్ష, నెక్స్ట్ క్వశ్చన్ మీదే దాంట్లో అడగండి అని చెప్పి గౌరవ పొన్నం ప్రభాకర్ అన్న వెళ్ళిపోయినారు. కానీ ఆయన మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు అధ్యక్ష, మేము చనిపోలేదు పిల్లలు అది ఇది అని చెప్పడం జరిగినారు అధ్యక్ష. 53 మంది పిల్లలు చనిపోయినారు అనేటటువంటిది వాస్తవం అధ్యక్ష. ఆ కుటుంబాలు పేరెంట్స్ అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం. ఆ చనిపోయినటువంటి వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇస్తారా ఇవ్వరా అన్నటువంటిది ఒకటి. ఇంకొకటి, ఏది మాట్లాడినా ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిరా అంటే, మరి ఇవాళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? మీరు ఎందుకు మాకు పెండింగ్ బిల్స్ ఇస్తలేరు? ఎందుకు విదేశీ విద్యార్థి నిధులు ఇస్తలేరు? ఎందుకు ఇంతవరకు కూడా బీసీ రియంబర్స్మెంట్ కానీ ఎస్సీ ఎస్టీ రియంబర్స్మెంట్ కానీ ఇస్తలేరు అనేటటువంటి అంశాలను కూడా వారు చెప్పవలసింది కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. గౌరవ సభ్యులు రవీంద్రరావు గారు అడిగినట్లు చాలా స్పష్టంగా నేను అన్న దాంట్లో చెప్పాను. ఏదైతే క్వశ్చన్ అవర్ వారి జవాబు తర్వాత క్లోజ్. గౌరవ సభ్యులు, ఈ ప్రభుత్వం ఉన్న పాత జిల్లాలని ఏ జిల్లాని కూడా రద్దు చేయాలనే ఆలోచన ఏమీ లేదు. వెరీ క్లియర్గా చెప్తున్నా. ఇక అభివృద్ధి సంక్షేమం ఆ జిల్లాలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఇంక్రీజ్ అయింది, ఒకవేళ మా జిల్లా తీసేస్తే పక్కన సీతక్క జిల్లా తీస్తారా లేదా అని గౌరవ సభ్యులకి ఇటువంటి ప్రశ్నలే వారి మనసుకు రానియొద్దు. ప్రభుత్వము ఏ జిల్లాని కూడా తీసే ఉద్దేశం లేదు. సోదరిమణి కవిత గారు అడిగినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కేంద్రం పోయారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు, సరది ఈ క్వశ్చన్కి అనుబంధం కాకపోయినా ఈ దేశంలోని రాష్ట్రమే ఈ తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారు పోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మీరు 10 సంవత్సరాలు పరిపాలించినాడు ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి మంత్రులు కేంద్రానికి వెళ్ళినప్పుడు ఎన్ని నిధులు తీసుకొచ్చారో స్పష్టంగా మీకు తెలుసు, మాకు తెలుసు. కేంద్రంలో అధికారంలో ఒక పార్టీ ఉండి రాష్ట్రాల్లో ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ ఫైట్ ఎలా ఉంటుందో కూడా ప్రత్యక్షంగా పార్లమెంటు సాక్షిగా మనం చూసాం. ఇవాళ అసెంబ్లీలో అనేక సందర్భాల్లో మనం చేస్తున్న ప్రపోజల్స్ చూస్తున్నాం. మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు కేంద్రం పోయారు, ఏమి నిధులు తెచ్చారు, ఏమి నిధులు, డెఫినెట్గా పోయినప్పుడల్లా నిధులు ఏదో వ్యాగిళ్ళతో వస్తాయన్నది కాదు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మన పోరాటము, మన ప్రపోజల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఆ ప్రాపర్గా ఉన్న వాటిల్లో ఎన్ని వచ్చాయి, ఎన్ని వల్ల మనం మిస్ అవుతున్నాము, వాటిని సాధించుకునే దాంట్లో అధికార పార్టీగా మేము, ప్రతిపక్షంగా మీ కోఆపరేషన్ కూడా ఉండాలని ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యురాల్ని సోదరీమణిని అడుగుతూ, ఒకటైతే నిజం, ఇది పేదోళ్ల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. పేదోళ్ల కోసం ఎంతటి వరకైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. థ్యాంక్ యూ. క్వశ్చన్ అవర్ ఈజ్ ఓవర్. నౌ స్పెషల్ మెన్షన్స్. అలిబెల్ నర్సిరెడ్డి గారు. 2.5 గంటలు క్వశ్చన్ అవర్ నడిపినాము. అడిగిన వాళ్ళు అందరికీ ఇచ్చినాము. దయచేసి అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరికీ ఈకుబేర్లో పెండింగ్స్ 2022 ఆగస్టు నుంచి ఉన్నాయి. 2022 జనవరిలో పే చేసిన డిఏ, ప్రకటించిన డిఏ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 2023 వరకు చూస్తేనే సగానికి ఎక్కువ పెండింగ్స్ ఉన్నాయి. 24లో కూడా పెండింగ్ అయినాయి. ఈ పెండింగ్ డిఏల వల్ల ఉద్యోగులందరూ కూడా జీపీఎఫ్ లోన్ పెట్టుకున్న, పార్ట్ ఫైనల్ పెట్టుకున్న, సరెండర్ చేసుకున్న డిఏ అయినా ఇవన్నీ కూడా తమ వ్యక్తిగత అవసరాల కొరకు ఉన్నాయి. మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా డిసెంబర్లోగా పూర్తి చేస్తామని గతంలో జేఏసీలో
చెప్పిన సందర్భం ఉంది. ఆ బిల్స్ మొత్తం కూడా డిసెంబర్లోగా పెండింగ్ బిల్స్ అని చెల్లించే రకంగా మంత్రివర్గ నిర్ణయం తీసుకొని అవి క్లియర్ చేయాలని చెప్పి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా. ఈ చట్టసభ సభ్యునిగా నాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, చెల్లింపులు ఏంటి, మొదటి తారీఖున జీతాలు చెల్లించి